హలో గాయ్స్, వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు నిశ్శబ్దం వెనుక కథ పార్ట్ 6. ఈ పార్ట్లో టెర్రస్ నుంచి వస్తున్న టక్ టక్ అనే శబ్దం ఆరుగురి చెవుల్లో గట్టిగా పడింది. అది యంత్రం శబ్దమా లేదా ఎవరో ఏదైనా కదుపుతున్నారా? ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. జాహ్నవి కిటికీ దగ్గర నుంచి నిలబడి, ఇంత సైలెంట్గా ఉంటే ఆ శబ్దం ఇంకా భయంగా ఉంది అని అంటుంది. ప్రణతి కూడా తల ఊపుతూ, మనం ఇప్పుడు పైకి వెళ్ళడం అంత సేఫ్ కాదు అని అంది. ఆనంది మరియు సింధు ఇద్దరు వెనక కూర్చుని టెర్రస్ వైపు కళ్ళు తిప్పకుండా చూస్తున్నారు. సింధు నెమ్మదిగా ఇలా అంది, ఆ శబ్దం కాస్త మెటల్ మీద పడినట్టు ఉంది అని అంది. ఆనంది, లేదా ఏదైనా బాక్స్ తెరిచి మూసినట్టు ఉంది అని అంది. లిఖిత కొంచెం ధైర్యంగా, ఇలా ఊహించుకుంటే ఇంకా భయం పెరుగుతుంది అని అంది. మోహిని వెంటనే, అయినా మనం చూస్తున్నది వింటున్నది అంతా నిజమే కదా అని చెప్పింది. కొన్ని నిమిషాల తర్వాత ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. అది ఆగిన క్షణమే వాళ్లకు ఇంకా టెన్షన్ పెరిగింది. శబ్దం ఉండడం కన్నా ఆ నిశ్శబ్దం ఇంకా భయంకరంగా అనిపించింది వాళ్ళకి. ప్రణతి గడియారం చూసింది. సమయం సాయంత్రం 5:30 అయ్యింది. ఇంకా చాలామంది స్టూడెంట్లు భవనంలోనే ఉన్నారు. కానీ టెర్రస్ వైపు మాత్రం పూర్తిగా నిశ్శబ్దం. జాహ్నవి ఇలా అంది, ఇప్పుడే ఏమైనా స్టాఫ్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా అని అడిగింది. లిఖిత, లేరు, ఈ టైంలో ఎవరూ వెళ్ళరు అని అంది. అంతలో ల్యాబ్ బయట ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. ఆరుగురు ఒక్కసారిగా ఆగిపోయారు. ఒక స్టాఫ్ మెంబర్ కాఫీ కప్పుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అది చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మన నర్వ్స్ ఎక్కువైపోయాయి అని మోహిని నెమ్మదిగా అంది. కానీ ఆమె మాటల్లో కూడా నమ్మకం ఏమీ లేదు. క్లాస్ ముగిసే టైం దగ్గర పడింది. స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరుగా బయటకి వెళ్ళిపోతున్నారు. ఆరుగురు మాత్రం ఇంకా ఆగిపోయారు. టెర్రస్ వైపు గమనిస్తూనే ఉన్నారు. కొంతసేపటికి టెర్రస్ తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చింది. మామూలుగా నడుస్తూ ఏమీ జరగనట్లుగా మెట్లు దిగింది. ఆమె చేతిలో ఏమీ కనిపించలేదు. ముఖంలో కూడా ఎలాంటి భావము లేదు. సాధారణంగానే ఉంది. ఏమీ అర్థం కావడం లేదు అని ఆనంది అంది. శబ్దం వచ్చింది, కానీ ఇప్పుడు ఏమీ లేనట్లు ఉంది అని సింధు అంది. ప్రణతి ఆలోచిస్తూ, బహుశా మనకు తెలియనిది ఏదైనా పని ఉండొచ్చు అని అంది. జాహ్నవి మాత్రం మౌనంగా ఉంది. ఆమెకి ఏదో మిస్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. సాయంత్రం 8 అయ్యేసరికి ఆరుగురు సెంటర్ నుంచి బయలుదేరారు. హాస్టల్ వైపు నడుస్తూ ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. రూమ్స్కి చేరుకున్నాక కూడా అందరూ కలిసి ఒకే గదిలో కూర్చున్నారు. నిన్నటి చీకటి, ఈరోజు శబ్దం రెండూ కలిసిపోయాయి. వాళ్ళ మనసుల్లో ఒకే అనుమానం, ఇది అంతా సింపుల్ కాదు అని జాహ్నవి అంది.
మనకు చూపించనివి ఇంకా చాలా ఉన్నట్లు ఉంది. ప్రణతి, ఇప్పుడే తొందరపడద్దు. మనమంతా గమనిస్తూనే ఉండాలి అని అంది. లిఖిత, మనలో ఎవరో ఒకరు నోట్స్ తీసుకుందాం అని అంది. ఏ రోజు ఏం జరిగింది, ఏ టైంకి ఏం కనిపించింది అని నోట్స్ తీసుకుందాం అని చెప్పింది. అందరూ దానికి అంగీకరించారు. సింధు తన డైరీ తీసుకుంది. ఆ రోజు జరిగిన ప్రతిదీ రాయడం మొదలుపెట్టింది. ఆ రాత్రి లైట్లు మాత్రం ఆఫ్ కాలేదు. కరెంట్ నార్మల్గానే ఉంది. కానీ ఎవరికీ నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి స్పష్టంగా తెలుసు, వాళ్ళు చూసినవి యాదృచ్ఛికాలు కావు. ఎవరో కదులుతున్నారు, ఎవరో గమనిస్తున్నారు. అది ఎవరో, మరి ఎందుకో ఇంకా తెలీదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం, ఈ కథ ఇంకా మొదటి దశలోనే ఉంది. ముందు వచ్చే రోజులు ఇంకా ఎక్కువ ప్రశ్నలు తీసుకురాబోతున్నాయి. టెర్రస్ మీద వినిపించిన ఆ శబ్దం వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది. అది మంచిదా లేకపోతే చెడ్డదా సమయమే చెప్పాలి.